పూర్వపు ఆహారపు అలవాట్లతోనే ప్రజలు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం రాజపూడి కళ్యాణ మండపంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నెహ్రూ దంపతులు గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ సీమంతం అనేది హిందూ సాంప్రదాయాల్లో చాలా కీలకమైందన్నారు. తల్లులు అయ్యే గర్భిణీలను పుట్టింటి వారు ఇంటికి తీసుకువచ్చి సీమంతం చేయడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. గర్భిణీలుగా ఉన్నప్పుడు తల్లులు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడతారని పేర్కొన్నారు. ప్రజలు పూర్వపు ఆహారానికి అలవాటు పడితే 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. గతంలో ప్రభుత్వాలు ఒకరు లేక 2 పిల్లలతో సరిపెట్టాలని చెప్పేవారని, అయితే ఇప్పుడు దేశంలో యువశక్తి తగ్గిపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ప్రజలకు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ, జగ్గంపేట సిడిపిఓ పూర్ణిమ, ఎంపీడీఓ వసంత్ కుమార్, జెడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి, రాజపూడి సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు. ఒక 40 సంవత్సరాల వెనకంటే ఒక్కడో లేక 2 పిల్లలు అనేవాడు. అంటే విపరీతంగా సంపద పెరిగిపోతుంది. శిశు సంపద, మన దగ్గర ఆహార ఉత్పత్తులు లేవు అనేటటువంటి ఒక భయంతో ఆ రోజు పిల్లలను నియంత్రించడానికి ప్రయత్నం చేశాం. ఆ అలవాటుకు అందరూ వచ్చాం. ఒకరికంటే 2 కంటే పిల్లల్ని ఒకళ్ళు ఎక్కువ పుట్టించేటటువంటి పరిస్థితికి వచ్చాం. తప్పే 2. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, యువశక్తి తగ్గిపోతుంది ఈ భారతదేశంలో. మీరు 2 కాదు 3 కాదు 4 పిల్లల్ని పుట్టించినా ఇబ్బంది లేదు. భారతదేశానికి శిశు సంపద అన్నది కావాలి. ఆహారోత్పత్తుల్లో మనం దేనికి తీసుకోవాలన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మనం పుట్టిన పిల్లల్ని బలవంతకరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి మనం పోషించగలను, పెంచగలను, చదివించగలను, విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయగలను అనేటటువంటి ఒక ధైర్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ పిలుపు ఇవ్వడం జరిగింది.